హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెస్టరేషన్ కుకింగ్ బ్లాగ్స్. ఇవాళైతే లంచ్ వచ్చేసి స్పెషల్ ఏంటో చూసేద్దాం మా ఫ్రెండ్స్, రండి చూసేద్దాం. ఆలు టొమాటో గ్రీన్ చిల్లీస్తో అయితే మాత్రం ఫ్రై కాదు, గ్రేవీ కాదు, కర్రీ లాగా చేశాను. చూస్తున్నారా ఎంత అందంగా అయితే కనిపిస్తుందో. గ్రీన్ చిల్లీస్ వేసాను కాబట్టి మీకు చెప్పాను కదా, నేను ఎక్కువ గ్రీన్ చిల్లీసే యూస్ చేస్తానని. సో రైస్లోకి అయితే ఫస్ట్ ప్లేట్లోకి అయితే రైస్ వేసుకున్నానండి. తర్వాత కర్రీ అయితే యాడ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను, అందుకే అంత కలర్ఫుల్గా కనపడుతుంది. చపాతీలు కూడా చేశానండి నేను ఇవాళ, ఎందుకంటే కంపల్సరీ చపాతీస్ అయితే ఉంటాయి. సారీ అండి, నా చేతికైతే మాత్రం పిండి కలిపింది, నేను అలాగే వండిపోయింది. సో నా చెయ్యి అందుకే అట్లా పిండిగా కనిపిస్తుంది, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. తర్వాత అయితే చపాతీస్ కూడా 2 చపాతీస్ అయితే 1 కప్ ఆఫ్ రైస్ తోటి కర్రీ తోటి 2 చపాతీస్ అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను లంచ్లోకి. ఎందుకంటే నేను ఫాస్టింగ్లో ఉంటాను కాబట్టి ఆఫ్టర్నూన్ తర్వాత మాత్రమే నేను తింటాను. సో చూస్తున్నారా ఫ్రెండ్స్ స్పెషల్స్ అయితే ఎట్లా ఉన్నాయో. ఇది మొన్న మీకు గోంగూర రోటి పచ్చడి అయితే నేను చేసి చూపించాను కదా, ఆ పచ్చడి అన్నమాట. ఈ పచ్చడి కూడా నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే రైస్ తక్కువగా ఉండి కర్రీస్ అనేవి ఎక్కువగా పెట్టుకొని చపాతీతోటి తినే ఎక్కువ అలవాటు అండి నాకు. మా బాబులకు కూడా ఎక్కువగా చపాతీస్ ఇష్టం కాబట్టి కంపల్సరీ చపాతీ మాత్రం అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో మీకు ఇదంతా బాగా నచ్చిందా? కలర్ఫుల్గా కనపడుతుంది కదా. ఒకవేళ కర్రీ ఎలా చేయాలి, అట్లా రావడానికి ఏవేవి ఇంగ్రీడియంట్స్ అయితే యూస్ చేయాలి అని మీకు కావాలి అనుకుంటే తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇదిగో మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే కనపడుతుందో. ఈజీ అండ్ సింపుల్ అండ్ టేస్టీ అండ్ కలర్ఫుల్ రెసిపీ అండి. ఇప్పుడు గోంగూర పచ్చడి, కర్రీ, చపాతీ, రైస్ అన్నీ ఉన్నాయి. ఇక తినేద్దామా? రండి ఫ్రెండ్స్.